రెడ్డి గారు లేవనెత్తినటువంటి దేవరపాలెం నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని అడిగారు. దాన్ని తప్పకుండా పరిశీలిస్తాం, ఎక్కడుంది అనేటువంటిది ఆ సభ్యుడికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. దాంతోపాటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేటువంటిది అమృత్ పథకం, మీ జిల్లా మంత్రి గారే ఉన్నారు, తప్పకుండా వారు దాన్ని పూర్తి చేస్తారనేటువంటిది నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా అనేక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోయినటువంటి విషయం వాస్తవం అధ్యక్ష. ఇక్కడ 60% వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, 70% వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్స్ ఉన్నాయి. మనం 30%, 40% పెడితే మనకు ఉపయోగపడేవి. చిన్న పిల్లలకు ఉపయోగపడేటువంటి పథకాలని కూడా వీళ్ళు ఉపయోగించుకోలేదు, మహిళలకు ఉపయోగపడేటువంటి పథకాలను ఉపయోగించుకోలేకపోయారు, రైతులకు ఉపయోగపడేటువంటివి, ట్రైబల్స్కి ఉపయోగపడేటువంటివి, దళితులకి ఉపయోగపడేటువంటివి, అన్ని వర్గాల ప్రజల కోసం కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా దాదాపు ఆ పథకాలన్నీ ఆగిపోయి ఇవాళ ఎకానమీనే ఒక గ్రైండింగ్ హాల్ట్కి వచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. తప్పకుండా దీన్ని సభ్యులు అడిగారు, మన వైట్ పేపర్ పెట్టాలని. ఈ నెల ఈ సెషన్ చివరి రోజుల్లోనే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం మీద ఇదే సభలో మనం వైట్ పేపర్ ప్రవేశపెట్టబోతున్నాం. దాని తర్వాత తప్పకుండా సభ్యులు అడిగినట్టు సాధ్యమైనంతగా ఈ సమాచారాన్ని ఇంకో రూపంలో తీసుకొస్తే మరిన్ని వివరాల్ని సభ్యులందరికీ కూడా అందజేస్తాం. ఎందుకంటే అధ్యక్ష, రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష, పరిపాలన అంటే ఎట్లా జరుగుతుంది, మేము చెప్పింది ఏదో 4 పథకాలు చేస్తే చాలు అనేటువంటిదా, లేకపోతే సమగ్రమైనటువంటి అభివృద్ధిని కేంద్రం రాష్ట్రం కలిసి చేయాలా అనేటువంటిది ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తప్పకుండా ఈ వివరాలన్నింటి కూడా సభ ముందు పెడతామనేటువంటిది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నెక్స్ట్ వచ్చిన వారు ముగిసిందండి. ఒక విన్నపం, క్వశ్చన్ నెంబర్ 94, 96 ఇది సమాధానం ఇచ్చినట్లుగా మీరు అందరూ భావించాలి. కారణం ఏంటంటే ఎవరైతే క్వశ్చన్ వేశారో ఆ సభ్యులు రాలేదు, అంచేత సమాధానం చెప్పినట్టుగా భావించుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 104 మంత్రి గారు ఢిల్లీలో మీటింగ్లో ఉన్నారు, అంచేత ఈ క్వశ్చన్ పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇప్పుడు 0 అవర్ కూడా నేను కోరేది ఏంటంటే, వచ్చిన అవర్ మనకు 1 అవర్ ఇచ్చారు టైం అనుకున్నాం, 2.5 గంటలు అయింది ఫస్ట్ సమావేశం కాబట్టి పంపించాం. ఇప్పుడు 0 అవర్ మనకు స్టార్ట్ చేస్తున్నాను. సభ్యులు చాలామంది పేర్లు ఇచ్చారు, ఒక్కొక్క నిమిషంలో పూర్తి చేస్తే మంచిగా. మళ్ళీ బ్రేక్ ఉంది, టీ బ్రేక్ కూడా ఉంది కాబట్టి ఒక్కొక్క నిమిషంలో చేస్తే అందరికీ వస్తుంది, లేకపోతే 50% మాట్లాడే అవకాశం వస్తుంది. ఓకే, 0 అవర్ అండి. రాధాకృష్ణ గారు, తణుకు ఎమ్మెల్యే గారు. అధ్యక్ష, 16వ శాసనసభలో నాకు అవకాశం రావడానికి కారణమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక మంచి మెజారిటీతో గెలిచే విధంగా అవకాశం కల్పించి ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి మా తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, ముఖ్యంగా ఈరోజు మా నియోజకవర్గంలో ప్రవహిస్తున్నటువంటి వయ్యేరు యనమదూరు డ్రైను సంబంధించి అప్స్ట్రీమ్లో నందమూరు ఎక్విడక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిమాలిష్ చేసిన తర్వాత ఈ డ్రైన్ ద్వారా రైనీ సీజన్లో ఫ్లడ్ టైంలో ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది. దానివలన మా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కోనాల, ముద్దాపురం, దువ్వ, వరిగేడు, తిరుపతిపురం గ్రామాల గుండా వెళ్ళేటటువంటి ఈ డ్రైన్కి సంబంధించినటువంటి స్లూయిస్లన్నీ కూడా, గేట్స్ అన్నీ కూడా పాడైపోయి ఉండటం వలన ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా వరద సమయంలో ఈ గేట్లన్నీ ఈరోజు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి వాటిలన్నింటినీ కూడా రిపేర్ చేసి సక్రమంగా చేస్తే మనం ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటి అవసరం రాదు అధ్యక్ష. ఇది ప్రతి సంవత్సరం కూడా రైనీ సీజన్లో ఈ గ్రామాలన్నింటిలో కూడా వరదల వలన పంటలన్నీ కూడా పాడైపోయి రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి నష్టపోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా జూలై నెలలో వచ్చినటువంటి అధిక వర్షాల కారణంగా ఈరోజు పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయే విధంగా రైతులు ఇప్పటి వరకు 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. ఈరోజు వారి రైతులను దృష్టిలో పెట్టుకొని
ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్లు గుండా వెళ్ళేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి స్లూయిస్లన్నిటి మీద కూడా రిపేర్లు చేసే విధంగా నిధులు కేటాయించి తక్షణమే వచ్చే సీజన్కైనా వీటినన్నింటినీ కూడా ఈ సమస్యని పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయించి మంత్రులందరూ కూడా 0 అవర్లు కూడా మీరు నోట్ చేసుకోవాలి ప్లీజ్ దయించి. రెండో రామాంజులు గారు, బి రామాంజులు గారు నోట్ చేసుకోవడం. అధ్యక్ష